ప్రపంచంలో రెండవ అత్యంత శక్తివంతమైన దేశానికి నాయకత్వం వహిస్తున్న షీ జిన్పింగ్ కూతురు ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. సాధారణంగా నియంతల పిల్లల వివరాలు ప్రపంచానికి పెద్దగా తెలియవు. వారు కూడా బహిరంగ ప్రదేశాలలో కనిపించరు. నిరంతరం నిఘా నీడలో ఉంటారు. ఆ కోవలోనే జిన్పింగ్ ఏకైక కుమార్తె షీ మింగ్జీ అమెరికాలో సీక్రెట్ లైఫ్ గడుపుతోంది. అయితే ఇప్పుడు ట్రంప్ సర్కార్ చైనా విద్యార్థుల వీసాల రద్దు విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న సందర్భంలో జిన్పింగ్ కూతురు పేరు కూడా తెర మీదకొచ్చింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా, చైనా సైద్ధాంతికంగా భిన్న ధృవాలు. కానీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ముద్దుల కూతురు షీ మింగ్జీ ప్రస్తుతం అమెరికాలోనే నివసిస్తున్నారు. జిన్పింగ్ ఆయన రెండవ భార్య పెంగ్ లియు వాండ్ల ఏకైక పుత్రిక రత్నమే షీ మింగ్జీ. 1992 జూన్ 27న జన్మించిన మింగ్జీ చైనాలోని బెజియాంగ్ యూనివర్సిటీలో చదువుకుంది. 2010లో హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీలో డిగ్రీ కోసం అమెరికా వెళ్ళింది. చైనా విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్లటాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ అనుమతిస్తుంది. అయితే ఆమె అమెరికాలో చదువుకుంటున్న విషయం చాలా సంవత్సరాల వరకు ప్రపంచానికి తెలియదు. అలాగే ఆమె ఎలా ఉంటుందో కూడా తెలియదు. 2019లో చైనాకు చెందిన నియో టెంగ్యూ అనే వ్యక్తి జీ మింగ్జీ ఫోటోను, ఐడెంటిటీని ఓ వెబ్సైట్లో పోస్ట్ చేశాడు. వాటి ఆధారంగా పత్రికల్లో ప్రముఖంగా కథనాలు వచ్చాయి. దాంతో 22 ఏళ్ల ఆ యువకుని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. 14 ఏళ్ల జైలు శిక్ష కూడా పడింది. ఇక హార్వర్డ్లో చదువు పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చి 5 ఏళ్ల పాటు స్వదేశంలో ఉన్నారు. తర్వాత మళ్ళీ అమెరికా వెళ్లి రీసెర్చ్ స్టూడెంట్గా కొనసాగుతున్నట్టు సమాచారం. ఇక చైనా కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గార్డులు ఆమెకు ప్రైవేట్ సెక్యూరిటీని అందిస్తున్నట్టు సమాచారం. తాజాగా అమెరికాలోని చైనీయుల వీసాలను రద్దు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా నిర్ణయంపై చైనా విద్యార్థుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన రాజకీయ కార్యకర్త లారా లూమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కుమార్తె షీ మింగ్జీ మసాచ్యూసెట్స్లో నివసిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మింగ్జీను కెమెరా ముందుకు తీసుకొచ్చి ఆమె తండ్రి విధానాల గురించి ప్రశ్నిస్తారంటూ లూమర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టులు తమ దేశానికి చెందినవారు కాదని ఆమె వ్యాఖ్యానించారు. లూమర్ వ్యాఖ్యలతో షీ మింగ్జీ అంశం తెరపైకొచ్చింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు. అమెరికాలో మింగ్జీ ఉంటున్న ప్రాంతం, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను చైనా అధికారులు ఎప్పటికప్పుడు ఎవరికీ తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఆమె ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది అనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. కాగా ఆమె ప్రభుత్వ భద్రతలో మసాచ్యూసెట్స్లో ఉంటున్నట్లు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. యుఎస్లో చదువుతున్న చైనా విద్యార్థుల్లో కొందరి వీసాలు రద్దు చేయనున్నట్లు రూబియో ప్రకటించారు. వారిలో చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్న వారు కూడా ఉంటారన్నారు. అయితే దీన్ని బీజింగ్ తీవ్రంగా ఖండించింది. యుఎస్ చర్య రాజకీయ ప్రేరేపితమైనదని ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది.